ఎవరైనా ఎప్పుడైనా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరనేది గీతా బోధన. ప్రకృతిలో ప్రతి జీవి కర్మలను చేస్తూ ఉంటాయి. సూర్యుడు ప్రకాశించడం, గ్రహాలు పరిభ్రమించడం అనే కర్మలను అనునిత్యం కొనసాగిస్తూనే ఉంటాయి. పశుపక్షాదులు, జంతువులు, క్రిమి కీటకాలు కూడా ఆహార సంపాదనకి, సంతతి పెంచుకోవడానికి, స్వీయ రక్షణకు కర్మలు చేస్తూనే ఉంటాయి. కర్మ అంటే పని చేయడం. మంచి కర్మలు మంచి ఫలితాలను, చెడు కర్మలు చెడు ఫలితాలను కలిగిస్తాయి. బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? నా కర్మ అంటాం. ఈ కర్మ ఏంటి? ఆ కర్మకు ఈ కర్మకు సంబంధం ఏంటి? కర్మ అంటే దుఃఖం, బాధ లేదా ప్రతికూల ఫలితం. ఇది కర్మ సిద్ధాంతం ద్వారా ఏర్పడుతుంది. కర్మ మరియు కర్మ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. కర్మ అంటే మనం చేసే చర్య. కర్మ అంటే ఆ చర్య యొక్క ప్రతిఫలం. మనం మంచి కర్మలు చేస్తే మనకు మంచి కర్మ ఉంటుంది. మనం చెడు కర్మలు చేస్తే చెడు కర్మ ఉంటుంది. అసలు ఈ కర్మలన్నీ చేయడం దేనికోసం? తన సుఖం కోసం, తన సంతోషం కోసం, తన కుటుంబం కోసమేనా? ప్రకృతిలో ఉన్న 84 లక్షల రకాల జీవరాశులలో 83,99,999 జీవరాశులకు మోక్షాన్ని పొందే అధికారం లేదు. ఒక్క మానవ జన్మకు మాత్రమే మోక్షాన్ని పొందే అధికారం, అవకాశం ఉంది. చివరికి దేవతలకి కూడా మోక్షాన్ని పొందే అధికారం లేదు. అందుకే ఆది శంకరాచార్యుల వారు జంతునాం నరజన్మ దుర్లభం అని అన్నారు. దుర్లభమైన ఇంత గొప్ప అవకాశాన్ని కలిగి ఉండి కూడా మనిషి తాను పొందిన జన్మను సార్థకం చేసుకోలేకపోతున్నాడు. మోక్షం కలగడం అంటే భగవంతుని పొందడమే, ఆయన దివ్యధామానికి చేరడమే. భగవద్గీతలో కృష్ణుడు, ఉపనిషత్తులు, వేదాలు ఇదే విషయాన్ని వివరిస్తున్నాయి. మనం గత జన్మలో చేసుకున్న కర్మలు, ఈ జన్మలో చేస్తున్న కర్మలు మన గతులను నిర్ధారిస్తాయి. గత జన్మ సంగతి మనం మెరుగకపోయినా కనీసం ఈ జన్మలోనైనా పుణ్యకర్మలను ఆచరిస్తూ, అనగా ఎవరినీ బాధ పెట్టకుండా వీలైనంతలో ఇతరులకు సాయం చేస్తూ, భగవంతుని యందు భక్తుని కలిగి ఉండి పుణ్యకార్యాలను చేసి దేహాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ జీవుడు దేవలోకానికి వెళ్లే ఉత్తమ గతులను పొందగలడు. మనిషి రోజువారీ చేసుకునే కర్మలతో పాటు మరికొన్ని అదనపు కర్మలను కూడా చేస్తూ ఉంటాడు. వాటిలో పుణ్యకర్మలు ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి. ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలుగా అని 3 రకాలుగా చెప్పబడే కర్మల ఫలితాలు, ప్రభావాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆగామి కర్మలు. రోజువారీగా మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మలనే చెప్పుకోవచ్చు. వాటిలో కొన్నిటికి వెంటనే ఫలితం కనబడుతుంది. కొన్ని కొంతకాలం తరువాత, మరికొన్ని రాబోయే జన్మలలో ఫలితాన్నిస్తుంటాయి. కొన్ని కర్మలు మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వడం కోసం కూడబెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు, మనం భోజనం చేస్తాం. అది ఒక కర్మ. భోజనం చేసిన వెంటనే మన ఆకలి తీరుతుంది. ఆ కర్మకు ఫలితం దక్కిపోతుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు. ఉదాహరణకు, దాన ధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం. అవన్నీ వెంటనే ఫలితాన్నిచ్చేవి కావు. కొన్నాళ్లకు దాని ఫలితం వెలువడచ్చు. కొన్ని సందర్భాలలో అప్పటికప్పుడే ఫలితాన్నివ్వలేక అవి కూడబెట్టబడి ఉంటాయి. అంటే అటువంటి కర్మలు పక్వానికి వచ్చే వరకు అలా పోగయి ఉంటాయి. ఈ జన్మలో మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. సంచిత కర్మలు. మనము పూర్వ జన్మలలో చేసిన పుణ్యకర్మలు గాని, పాపకర్మలు గాని ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అలా పోగై ఉన్న కర్మలన్నీ సంచితమవుతాయి. అంటే అవి ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు జీవుడితో పాటు వెళ్తాయి. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదిలిపెట్టకుండా అతడి వెన్నంటి ఉంటాయి. ఆ విధంగా జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ శరీరంతో సంపాదించిన కర్మ ఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. దీనికి కారణం సంచిత కర్మలు.
ప్రారబ్ధ కర్మలు. సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి వాటికి తగ్గ ఫలితాలను ఇస్తాయి. ఒక దుర్మార్గుడికి శిక్ష పడినప్పుడు అతని పాపం ఇప్పుడు పండిందని, ఒక మంచి జరిగినప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ అదృష్టం కలిగిందని అనుకుంటూ ఉంటాము. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. అంటే పుణ్యకర్మలు పక్వానికి వచ్చినట్లయితే జీవుడు సుఖ సంతోషాలను అనుభవిస్తాడు. పాపకర్మలు పక్వానికి వచ్చినట్లయితే నరకయాతన అనుభవిస్తాడు. ప్రారబ్ధ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి తగిన శరీరాన్ని పొందిన వెంటనే ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు. ఆ విధంగా వచ్చిన జీవుడికి ప్రారబ్ధ కర్మ ఫలాలన్నీ అనుభవించడం పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది. అయితే ఈ కర్మ ఫలాలను అనుభవించి వదిలించుకునే క్రమంలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపకుండా అదే జీవుడు అజ్ఞానంతో మరికొన్ని పొరపాట్లను కొత్త కర్మల ద్వారా చేసుకొని మళ్ళీ పోగేసుకుంటాడు. అందుకే పునరపి జననం పునరపి మరణం అంటూ మళ్ళీ మళ్ళీ జన్మలు, శరీరాలు వస్తున్నాయి. మళ్ళీ దేహాన్ని ధరించడం అంటే కేవలం మనిషి దేహమనే కాదు, పశుపక్షాదులు, కీటకాలు, జంతువులు ఏ దేహాన్ని అయినా ధరించవచ్చు. ఏ పాపకర్మలైతే అనుభవించాలో దానికి తగిన దేహాన్నే పొందుతాడు జీవుడు. ఆయా జంతువుల దేహంతో ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు. కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే ఉండదు. అత్యంత సంపన్నులుగా జన్మించి సర్వ సుఖాలను అనుభవించటానికి మరియు గుడి బయట అడుక్కునే బిచ్చగాళ్ల దీనస్థితికి కారణం వారి వారి ప్రారబ్ధమే. అతను ఏం పాపం చేశాడో ఇలా అనుభవిస్తున్నాడు. అదేవిధంగా ఏ జన్మలో చేసుకున్న నోము ఫలమో నాకీ అదృష్టం అని అంటారు కదా. ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించే వరకు జీవుడు మరలా మరలా జన్మిస్తూనే ఉంటాడు. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో 41 మరియు 42 శ్లోకాలలో కృష్ణ భగవానుడు కర్మ ఫలాలను బట్టి ఎవరు ఎలాంటి జన్మ పొందగలరో బోధించడం జరిగింది. పుణ్య ఫలాల ద్వారా కలిసి వచ్చిన సంపదలతో సత్కార్యాలు చేసిన, పాపకార్యములు చేసిన మళ్ళీ అవి ఆగామి కర్మలుగా మారుతాయి. ఈ ఆగామి కర్మలు పక్వానికి వస్తే వాటిని అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. పక్వానికి రాని ఆగామి కర్మలు సంచిత కర్మలుగా మారి మూటగట్టబడి ఉంటాయి. ఇదే కర్మ సిద్ధాంతం. కర్మలను అంటే పనులను శ్రీకృష్ణుడు కర్మ, వికర్మ మరియు అకర్మ అని 3 రకాలుగా వర్గీకరించాడు. కర్మ అనగా ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే విధంగా ఉండే వేద విహితమైన మంగళప్రదమైన పనులు. వికర్మ అనగా శాస్త్రములచే నిషేధింపబడిన అశుభకరమైన పనులు. ఇవి హానికరమైనవి మరియు ఆత్మను అధపతనానికి అణిచేసేవి. అకర్మ అనగా ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మను బంధించవు. ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్న కర్మయోగులు ద్వంద్వాలకు అతీతంగా జయాపజయాలతో సంబంధం లేకుండా సుఖ దుఃఖాలను ఒకేలా పరిగణిస్తూ అకర్మ స్థితిలో ఉంటారు. ఆ విధంగా ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించగలరో వారే మానవులలో నిజమైన బుద్ధిశాలురు అని పరమాత్మ ఉపదేశ సారాంశం. మనిషి చేసిన కర్మలు ఎక్కడ ఎలా నిల్వ చేయబడతాయి? సంచిత కర్మలన్నీ చిత్రముగా గుప్తముగా నిక్షిప్తమై ఉంటాయి. అందుకే యముడి దగ్గర చిట్టా రాసే ఉద్యోగికి గరుడ పురాణంలో వేదవ్యాస్యుడు చిత్రగుప్తుడు అని పేరు పెట్టాడు. మనిషి చేసే పాప పుణ్యాలను ఎవరు చూడొచ్చులే అని కొందరు తేలిగ్గా తీసుకోవచ్చు. అందుకు సాక్షిగా భగవంతుడు 16 రహస్య నేత్రాలను అమర్చాడు. అవి 5 పంచభూతాలు, 4 వేదాలు, సూర్యుడు, చంద్రుడు, సూర్యోదయం, సూర్యాస్తమయం, పగలు, రాత్రి మరియు ఆత్మ. ఈ 16 మనిషి చేసే పాప పుణ్యాలను నిత్యం గమనిస్తూనే ఉంటాయి. మనిషి పంచభూతాల నుండి, వేదాల నుండి, సూర్య చంద్రుల నుండి, అన్నిటి నుండి తప్పించుకోగలిగిన
తన ఆత్మ నుండి మాత్రం తప్పించుకోవడం అసంభవం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.